మూర్తిమత్వం దాని యొక్క సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. పర్సనాలిటీ అండ్ థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ. వ్యక్తి మూర్తిమత్వం అనేది సమగ్రమైన విస్తృతమైన భావన. వ్యక్తి బయటకు కనిపించే రూపంతో పాటు అంతర్గత మానసిక, సామాజిక, తాత్విక మరియు ఉద్వేగాత్మక లక్షణాలన్నింటినీ సమగ్రంగా వివరించేదే వ్యక్తి యొక్క మూర్తిమత్వం. వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలన్నింటితో కూడిన సంపూర్ణమైన ప్రవర్తనను మూర్తిమత్వం అనవచ్చు. మూర్తిమత్వాన్ని ఆంగ్లంలో పర్సనాలిటీ అంటారు. ఈ పదము లాటిన్ పదమైన పర్సోనా నుంచి వచ్చింది. లాటిన్ భాషలో పర్సోనా అంటే ముసుగు లేదా మాస్క్ అని అర్థం. ఇది గతంలో డిఎస్సిలో ఇవ్వడం అనేది జరిగింది. దీని మీద పూర్వపు నాటకాలలో నటించే నటీనటులు ఆ పాత్ర చిత్రీకరణ కోసం తగిన ముసుగులను ధరించి నటించేవారు. ఈ ముసుగులు వారి అంతర రూపాన్ని దాచివేసి బయటకు వేరేలా కనిపించేలా చేసేవి. మూర్తిమత్వం వ్యక్తి బయటకు కనిపించే సమగ్ర విశేషాలను ప్రకటిస్తుంది కనుక ఆ పేరును పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు కొన్ని మూర్తిమత్వం యొక్క నిర్వచనాల గురించి చూద్దాం. ఆల్ఫర్డ్ నిర్వచనం: ఏ మనో శారీరక విధానాలైతే వ్యక్తిని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే మూర్తిమత్వం. జేఎఫ్ బ్రౌన్: మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. వాట్సన్ నిర్వచనం: దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం. ఆర్బి కాటిల్ నిర్వచనం: ఒక వ్యక్తి ఒక సన్నివేశంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగ్గుప్తీకరించడానికి ఉపయోగపడేదే మూర్తిమత్వం. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు 2. 1 అనువంశిక కారకాలు, 2 పరిసర కారకాలు. 1 అనువంశిక కారకాలు: బాహ్య రూపము, 2 నాడీ వ్యవస్థ, 3 అంతర్గత అవయవాలు, 4 మానసిక కారకాలు, 5 గ్రంథులు. 2వది పరిసరాల కారకాల్లో. ఇవి 2 రకాలు. 1 జనన పూర్వ పరిసరం, 2 జననాంతర పరిసరం. జనన పూర్వ పరిసరం: తల్లి ఆహారపు అలవాట్లు, తల్లి శారీరక మానసిక ఆరోగ్యం, తల్లిదండ్రుల వైఖరి. ఇందులో 2వది జననాంతర పరిసరం: కుటుంబం, ఇరుగు పొరుగువారు, సమవయస్కులు. మూర్తిమత్వం యొక్క సిద్ధాంతాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ మూర్తిమత్వంను వివరించే సమగ్ర లక్షణాలు, రూపురేఖలు, ప్రవర్తనను బట్టి 3 ఉపగమ సిద్ధాంతాలుగా వివరించారు. అవి: 1 రూప ఉపగమ సిద్ధాంతం. ఇది వ్యక్తి రూపురేఖల ద్వారా మూర్తిమత్వం వివరించేది. ఇక 2వది లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం. ఇది వ్యక్తికి గల లక్షణాల ద్వారా మూర్తిమత్వం వివరించేది. ఇక 3వది సమగ్ర నిర్మిత సిద్ధాంతం. వ్యక్తి సమగ్ర రూపం, ప్రవర్తన అంశాల ద్వారా మూర్తిమత్వాన్ని వివరించేది. ఈ వీడియో ద్వారా మనం రూపక సిద్ధాంతంను సంబంధించిన వివరాలను సమగ్రంగా తెలుసుకుందాం. 1 రూపక సిద్ధాంతం. హిపోక్రటస్ వర్గీకరణ. ఇతను గ్రీకు దేశానికి చెందినటువంటి వాడు. ఇక తర్వాత క్రష్మన్ వర్గీకరణ. ఇది జర్మనీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. షెల్డన్ వర్గీకరణ. ఇతను అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మరో జర్మనీ శాస్త్రవేత్త స్పైగర్ వర్గీకరణ. ఆ తర్వాత కార్లర్ యంగ్ వర్గీకరణ. ఇతను స్విట్జర్లాండ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇక 2వది లక్షణాంశ సిద్ధాంతాలు. అందులో 1 ఆల్ఫోర్డ్ లక్షణాంశ సిద్ధాంతం, 2 ఆర్బి కాటిల్ లక్షణాంశక సిద్ధాంతం, 3 ఇజాక్ లక్షణాంశక సిద్ధాంతం.
తర్వాత మూడవ వర్గీకరణ చూస్తే సమగ్ర నిర్మితి సిద్ధాంతం. ఈ సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు చూస్తే ఒకటి మనోవిశ్లేషణ సిద్ధాంతం, సైకో అనలిటిక్ థియరీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం. రెండవది ఎరిక్సన్ రూపొందించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఈ 3 సిద్ధాంతాలను 3 భాగాలుగా 3 వీడియోల్లో వివరించదలిచాను. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మొదటిదైనటువంటి రూప ఉపగమ సిద్ధాంతం గురించి మనం సవివరంగా తెలుసుకుందాం. 1. రూప ఉపగమ సిద్ధాంతం. వ్యక్తి రూపురేఖలను గురించి మూర్తిమత్వాన్ని వివరిస్తారు. అందులో మొదటిది 1 హిపోక్రటిస్ వర్గీకరణ. రూప ఉపగమ సిద్ధాంతాల్లో మొదటిది హిపోక్రటిస్ వర్గీకరణ. ఇతను గ్రీకు దేశానికి చెందినవారు. ఇతనిని వైద్యశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని అంటారు. హూ వాజ్ ది ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటే హిపోక్రటస్. ఇతను చిత్త వృత్తులను బట్టి వ్యక్తులను 4 రకాలుగా వర్గీకరించాడు. చిత్తం అంటే రసాలు, రక్తం, శ్లేషం అని అర్థం. ఈ 4 రకాల వర్గీకరణలు చూస్తే 1 ఔత్సాహికులు, 2 శ్లేష్మ ప్రవృత్తి కలవారు, 3 పైత్య ప్రవృత్తి కలవారు, 4 విషణ్ణులు. 1 ఔత్సాహికుల లక్షణాలు: వీరు ఆశావాదులు, సంతోషంగా ఉంటారు, సర్దుబాటు తత్వాన్ని కలిగి ఉంటారు. వీరిలో అధికంగా స్రవించే స్రావకం రక్తం. ఉద్వేగం బలంగా ఉంటుంది, శరీరం కూడా బలంగా ఉంటుంది. రెండవది శ్లేష్మ ప్రవృత్తి కలవారు. లక్షణాలు: నెమ్మదిగా, నిదానంగా, సోమరిగా, ఏకాకులుగా ఉంటారు. వీరిలో అధికంగా స్రవించే స్రావం శ్లేషం. ఉద్వేగం బలంగా ఉంటుంది, శరీరం బలహీనంగా ఉంటుంది. ఇక 3వ వర్గీకరణ పైత్య ప్రవృత్తి కలవారు. వీరి లక్షణాలు కోపం, చిరాకు, నిరాశ కలిగి ఉంటారు. వీరిలో అధికంగా స్రవించే స్రావకం పసుపు రంగు పైత్యరసం. పసుపు రంగు పైత్యరసం ఎవరిలో అధికంగా స్రవిస్తుంది అనే దాని మీద గతంలో బిట్ అడగడం జరిగింది. ఎవరంటే పైత్య ప్రవృత్తి కలవారు. వీరి యొక్క ఉద్వేగం బలహీనంగా ఉంటుంది, శరీరం బలంగా ఉంటుంది. 4 విషణ్ణువులు. వీరి లక్షణాలు విచారంగా, మందబుద్ధి, నిరాశ కలిగి ఉంటారు. అధికంగా స్రవించే స్రావకం నలుపు పైత్య రసం. నలుపు పైత్య రసం ఎవరిలో అధికంగా స్రవిస్తుందంటే విషవన్నులు. ఉద్వేగం బలహీనంగా ఉంటారు, శరీరం బలహీనంగా ఉంటారు. ఇప్పుడు మనం రూపక సిద్ధాంతంలో మొదట హిపోక్రటిస్ వర్గీకరణ గురించి తెలుసుకున్నాం. ఇక రెండవది క్లెష్మర్ వర్గీకరణ గురించి చూద్దాం. క్లెష్మర్ జర్మనీ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇతను పిచ్చివారిపై పరిశోధన చేసి వారి శారీరక నిర్మాణమును బట్టి మూర్తిమత్వము నిర్ణయించబడినదని తెలిపారు. క్లెష్మర్ వ్యక్తుల శరీర నిర్మాణాన్ని ఆధారంగా తీసుకొని 3 రకాలుగా వర్గీకరించారు. అవి 1 పీవరకాయులు. వీరి లక్షణాలు ఉల్లాసంగా, కలుపుగోలుగా, బహిర్వర్తనులుగా, మేధావులుగా, ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. శరీర నిర్మాణం పొట్టిగా, లావుగా ఉంటారు. రెండవది క్రీడాకాయులు. లక్షణాలు ఆశావాదులు, ఉభయవర్తకులుగాను, శక్తివంతులుగా ఉంటారు. శరీర నిర్మాణం, శరీర దారుఢ్యం అనుపాతంగా ఉంటుంది. 3 ప్రాంశుకాయులు. లక్షణాలు సున్నితంగా, అంతర్వర్తనులుగా, ఆదర్శజీవులుగా, ఖచ్చితత్వం పాటించేవారుగా ఉంటారు. శరీర నిర్మాణం సన్నగా, పొడవుగా, బలహీనంగా ఉంటారు. తర్వాత 3వది షెల్డన్ వర్గీకరణ. షెల్డన్ వ్యక్తుల ఆకృతిని బట్టి 3 రకాలుగా వర్గీకరించారు. అవి 1 స్థూలకాయులు, 2 మధ్యమకాయులు, 3 లంబకుశకాయులు. ప్రయోజ్యుల చిత్తవృత్తికి సంబంధించిన
సమాచారం సేకరించి సాంఖ్యీకరణ పరిసరాలతో దత్తాంశాలను విశ్లేషించాడు. ఇతని షెల్డన్ వర్గీకరణలో మొదటిది స్థూలకాయులు. వారి లక్షణాలు లావుగా కొవ్వు కలిగి ఉంటారు, ఉల్లాసప్రియులు, కలుపుగోలుగా ఉంటారు, సాంఘిక పరిపక్వత కలిగిన వారుగా, బహిర్వర్ధనులుగా ఉండి ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇక రెండవ రకం మధ్యకాయులు. వీరి లక్షణాలు బలిష్టంగా, శరీర దారుఢ్యం గలవారు, ఆత్మవిశ్వాసం గలవారు, ఆరోగ్యవంతులు, కష్ట సుఖాలను సమానంగా ఎదుర్కొంటారు. సాహసాలు చేయడం వీరికి ఇష్టం. ఎవరికి సాహసాలు చేయడము చాలా ఇష్టం అని గతంలో షెల్డన్ వర్గీకరణ ప్రకారం సాహసాలు చేయడం ఎవరికి చాలా ఇష్టం అని ఇచ్చాడండి. ఎవరికంటే మధ్యమ కాయులు. మూడవది లంబకుశ కాయులు. వీరి యొక్క లక్షణాలు సన్నగా, బలహీనంగా ఉంటారు. వీరు నిరాశావాదులు, సున్నితమైన మనస్సు కలవారు, ముభావంగా, అంతర్వర్తనులుగా, ఏకాకులుగా ఉంటారు. సాంఘిక సంబంధాలకు పెద్దగా ఇష్టపడరు. ఇక షెల్డన్ ప్రకారము వ్యక్తి పూర్తిగా ఒకే రకానికి చెంది ఉండవలసిన అవసరం లేదు. పై 3 లక్షణాలు కూడా కలిగి ఉండవచ్చు. తర్వాత రూప ఉపగమ సిద్ధాంతంలో 4వది స్ట్రాంగర్ వర్గీకరణ. ఇతను జర్మనీ దేశస్థుడు. ఇతను వ్యక్తులు వారి ప్రాధాన్యం ఇచ్చే విలువల ఆధారంగా వ్యక్తులను 6 రకాల మూర్తిమత్వం కలవారిగా విభజన చేశారు. అవేమిటంటే 1 సైద్ధాంతిక విలువల కలవారు, 2 ఆర్థిక విలువల కలవారు, 3 సాంఘిక విలువల కలవారు, 4 రాజకీయ విలువల కలవారు, 5 మత విలువల కలవారు, 6 సౌందర్య ఆరాధనా విలువలు కలవారు. 1 సైద్ధాంతిక విలువల కలవారు. వీరి లక్షణాలు ఆదర్శాలను నమ్మి నిర్దిష్ట పద్ధతిలో జీవనం గడుపుతున్న మేధావులు, శాస్త్రవేత్తలు, రచయితలు. ఉదాహరణకి అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ. 2వది ఆర్థిక విలువలు కలవారు. లక్షణాంశాలు: వీరు మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా భావించి ఆర్థిక సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పనికి లాభ నష్టాలను బేరీజు వేసేవారు. ఉదాహరణకు బిల్ గేట్స్, అనిల్ అంబానీ మొదలైన వ్యాపారవేత్తలు. 3వది సాంఘిక విలువల కలవారు. వీరి యొక్క లక్షణాలు: వీరిలో ఉద్యమ స్ఫూర్తితో, నాయకత్వపు లక్షణాలతో సంఘ సేవ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి స్వతంత్ర ఉద్యమంలోని నాయకుల్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 4వది రాజకీయ విలువల కలవారు. లక్షణాలు: రాజకీయ ప్రాబల్యం కోసం పాటుపడుతూ ఇతరులను ఒప్పించగల నైజం కలవారు. ఉదాహరణకి ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, నరేంద్ర మోడీ మొదలైన రాజకీయ నాయకులు. 5 మత విలువల కలవారు. వీరి లక్షణాలు: ఇతరులను తీవ్రంగా ప్రభావితం చేస్తూ మత విషయాలపై మక్కువ ఎక్కువ కలిగి మత ప్రచారం చేసేవారు. ఉదాహరణకు మత ప్రవక్తలు శంకరాచార్యులు, వివేకానంద మొదలైనటువంటి వారు. 6వది సౌందర్య ఆరాధన విలువ కలవారు. వీరి యొక్క లక్షణాలు అందాన్ని ఆరాధిస్తూ లలిత కళలను, గృహ అలంకరణకు ప్రాధాన్యత ఇస్తూ సౌందర్యోపాసన కలవారు. ఉదాహరణకు ప్రముఖ చిత్ర దర్శకులు, చిత్రకారులు, నృత్య కళాకారులు, ప్రముఖ నటులు. రూప ఉపగమ సిద్ధాంతంలో 5వది యంగ్ వర్గీకరణ. యంగ్ స్విట్జర్లాండ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇతను యంగ్ వ్యక్తులను సాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే అభిరుచులను మరియు మానసిక గుణాలను ఆధారంగా తీసుకొని 2 రకాలుగా వర్గీకరించారు. అవి 1 బహిర్వర్తనులు, 2 అంతర్వర్తనులు. కానీ వ్యక్తులు అన్ని సమయాలలో ఒకే రకంగా ఉండరు. ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండే 3వ రకాన్ని అంటే ఉభయవర్తుల అని అన్నారు. ఇందులో మొదటిది బహిర్వర్తనులు. వీరి యొక్క లక్షణాలు సంఘజీవులు, ఉల్లాసప్రియులు, వదరుబోతులు,
జీవితాన్ని వినోదంగా గడుపుతారు. చింతన సామర్థ్యం తక్కువ, నాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటారు. సంఘ సేవలో పాల్గొంటారు. ఉదాహరణకి రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వ్యాపారవేత్తలు, నటులు మొదలైనవారు. రెండవది అంతర్వర్తనులు. వీరి యొక్క లక్షణాలు ముభావంగా ఉంటారు. ఉపసంహరణ ధోరణి కలిగి తమలో తామే ఆలోచించుకుంటూ ఏకాకులుగా ఉండడానికి ఇష్టపడతారు. ఉదాహరణకి తత్వవేత్తలు, కవులు, రచయితలు, శాస్త్రవేత్తలు. ఇక మూడవ రకము ఉభయవర్తనులు. అంతర్వర్తన, బహిర్వర్తన లక్షణాలను పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. అనగా అంతర్వర్తన, బహిర్వర్తన లక్షణాలు కలిగి ఉంటారు. సమాజంలో ఎక్కువ శాతం వ్యక్తులు ఈ మూడవ రకానికి చెందినవారు. యంగ్ వర్గీకరణ అంతగా ఆమోదం పొందలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రూప ఉపగమ సిద్ధాంతం, అందులోని వివిధ వర్గాల గురించి తెలుసుకున్నాం. మరో అంశంతో మరో వీడియోలో కలుద్దాం. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మరి కొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.